ఎక్కడ వల్ల అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పోయింది, నాట్లేసే టైం అయిపోయింది. ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో, అందుకే రైతు బంధు లేదు. ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారట పట్టణాలలో. అంటే ఓట్లు తప్ప రాజకీయ యావ తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మేము 1000 సీట్లు ఎదుర్కొంటాం, 1000 ఎన్ని వేస్తావో వెయ్యి. కానీ నేను రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, మరి మీ సంగతి ఏంది? మీ దండుపాలెం ముఠా, మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది? మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, రెవెన్యూ మినిస్టర్ కొడుకు 100 మంది గుండగాలను వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో జొరబడుతున్నాడు. దాని మీద ఏవా సిట్టు? దాని మీద ఉండదా విచారణ? అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే, ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదచ్చినాయి? ఎందుకేయవు? అట్లాగే అడుగుతున్నా నేను. మీ 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 సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు, మీరు చెప్పుడు కాదు, మీడియా చెప్పుడు కాదు, మంత్రి గారి కుమార్తె చెప్పింది. మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది. మరి దాని మీద ఏవా సిట్టు? మంత్రి గారి ఓఎస్డీ తప్పు చేసిండా? తుపాకీ ఎవడు తలకు పెట్టిండు? మంత్రి గారు ఓఎస్డీ పెట్టిండా, లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా? దాని మీద ఉండదా సిట్టు? అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. బ్రహ్మరాంబిక అనేది ఉంది ఏజెన్సీ, అలంపూర్ బ్రహ్మరా. మరి దాని మీద ఉండదా సిట్టు? దాని మీద వస్తలేదా నీ చేయిలు? అట్లాగే నీ బామ్మర్ది మీద సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంటేనే వేయాలి. బీజేపీని ముట్టవు, మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలవుతుంటే దాని మీద సిట్లు ఉండవా? అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి 3 జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా, మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది. ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు, ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది. మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షను? వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము, ధర్మము, న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది. కాబట్టి ఎవ్వరూ భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం?